రట ఈ 5 నెలల్లో దాదాపు కోట్ల రూపాయలు ఇన్వెస్టర్స్ నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది సార్. ఈ స్టాక్ మార్కెట్ పడిపోవడానికి కారణం ఏంటి? షేర్ మార్కెట్ అంటే ఈ నష్టము అనేది నోషనల్, చాలామందికి రాంగ్ నోషన్ ఉంటుంది. ఫిజికల్ ఎకానమీలో నష్టపోవడం వేరు, స్టాక్ మార్కెట్లో నష్టపోవడం వేరు. ఇది మన పత్రికల్లో పతాక శీర్షికలో ఆవిరైన సంపద అని అంటారు. అది క్లారిటీ రావాలి. అది మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ద వాల్యూ ఆఫ్ షేర్ను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. రేపు మళ్ళీ షేర్ల విలువ పెరిగితే 9 లక్షల కోట్లలో మళ్ళీ 5 లక్షల కోట్లు రిటర్న్ రావచ్చు, లేదు ఇంకా 15 లక్షల కోట్లు రావచ్చు. మనకు ఫిజికల్ వరల్డ్లో ఆవిరైతే మళ్ళీ రాదు. ఆవిరే వాటర్ కాదు, ఆవిరి మళ్ళీ వాటర్ అవుతుందా? కానీ ఇది అక్కడ కాదు. అందువల్ల ఆవిరైన సంపద ఇవన్నీ జర్నలిస్టులు మీడియా పెట్టేటువంటి ఒక హెడ్లైన్సే. అందువల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగినా తగ్గినా దట్ ఈస్ ఓన్లీ నోషనల్. అది ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ పరిభాషలో మాత్రమే అర్థం చేసుకోవాలి. నిజంగా ఇప్పుడు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది అంటే అర్థం, ఉదాహరణకు నాకు ఒక ఇన్ఫోసిస్ షేర్లు ఉన్నాయి. ఆ షేర్ 2,000 రూపాయలు ఉందనుకుందాం, కరెక్ట్గా ఎంత ఉందో గుర్తులేదు. నాకు ఒక 1000 షేర్లు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? నా దగ్గర 1000 ఇంటూ 2000 లేదు 100 షేర్లు ఉన్నాయి అనుకుందాం, కౌంటింగ్ ఈజీ అవుతుంది. 2000 ఇంటూ 100 అంటే నాకు 2 లక్షల రూపాయల సంపద ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ 2000 పోయి 1000 అయింది అనుకుందాం, నా మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,00,000కి తగ్గిపోతుంది. సగానికి సగం ఆవిరైన నాగేశ్వర్ సంపద అని హెడ్లైన్ పెడితే ఏంటి తప్పు అంటే, రేపు అది నేను అమ్మకపోతే, ఇప్పుడే అమ్మితే లాసే కాదని అంటలేను, నేను అమ్మక మరో 3 ఏళ్ళు ఉంచుకుంటాను. అప్పుడు ఈ 2000 1000 అయింది, ఆ 1000 పోయి 4000 అయింది అనుకోండి, అప్పుడు నాకు 4 లక్షలు వస్తాయి కదా, నేను 2 లక్షలు పెట్టుబడి పెడితే. అందువల్ల ఇది మారిపోతూ ఉంటుంది. బయట నీకు ఒక ఇల్లు 1 కోటి రూపాయల విలువైన ఇల్లు 50 లక్షలకు కావడం వేరు, మార్కెట్ క్యాపిటలైజేషన్ సగానికి సగం కావడం వేరు. అందువల్ల ఆ క్లారిటీ చాలామందికి తెలియదు కనుక మీడియాలో ఆవిరైన 9 లక్షల కోట్ల సంపద అంటే అలా అనుకునే ప్రమాదం ఉంటుంది. ఇక ఎందుకు ఇది జరుగుతుందంటే పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశం విడిచి వెళ్తున్నాయి. ఇప్పుడు మీకు $12 బిలియన్ ఈ క్యాలెండర్ ఇయర్లో 12 లాస్ట్ టైం స్టాక్ మార్కెట్ పతనాన్ని నా యూట్యూబ్ ఛానల్లో విశ్లేషించినప్పుడు $10 బిలియన్ అని చెప్పాను. ఇప్పుడు అది $12 బిలియన్ పెరిగింది. $12 బిలియన్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే ప్రపంచంలో ఉండే జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ కన్ఫ్యూజను. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఎవరితో ఎప్పుడు కలుస్తారో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. అమెరికా వెళ్ళి రష్యాతో కలిసి ఓటేస్తుందని ఎవడు ఊహించాడు? సో ఇలా ఈ జియో పొలిటికల్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్, ఒక రకంగా జియో పొలిటికల్ క్యావోస్ అంటారు, టెన్షన్స్ కూడా కాదు, గందరగోళ పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. ఎవడు ఊహించాడు అమెరికాకు యూరప్కు మధ్య ఈ రకమైన వాతావరణం వస్తుంది? ఎవడు ఊహించాడు అమెరికా రష్యా లేకపోతున్నాయి, రష్యా చైనాలు ఒకవైపు ఉండగా? అందువల్ల ఈ జియో పొలిటికల్ అన్సర్టనిటీసు, జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్. ఎందుకంటే ట్రంప్ టారిఫ్లు ఎక్కడి వైపు ఉంటాయి? నేను ఇవాళ టారిఫ్ వేస్తానంటాడు, రేపు మళ్ళీ ఆపుతాడు, మళ్ళీ ఎల్లుండి వేస్తానంటాడు, వేసిందాన్ని తగ్గిస్తాడు, పెంచుతాడు, ఇష్టం వచ్చినట్టుగా. మీరు కెనడా మెక్సికో పైన 25% టారిఫ్ వేశాడు, తెల్లారే దాన్ని ఆపాడు. చైనా పైన 60% వేస్తా అన్నాడు, వేయలేదు, 10% వేశాడు. సో మీకు ఎప్పుడు ఎవరి మీద ఏమంటాడో తెలియదు. జెలెన్స్కీ డిక్టేటర్ అన్నాడు, మళ్ళీ వెంటనే ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు, మళ్ళీ అందరి ముందర మీడియాలో తిట్టి పంపించాడు. సో కీర్ స్టార్మర్ యూజ్లెస్ అతను అవమానకరంగా ట్రంప్ మాట్లాడాడు, మస్క్ మాట్లాడాడు, మళ్ళీ వైట్ హౌస్లో ఆయన పొగడడం మొదలుపెట్టాడు. సో ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రెడిక్టబుల్ అని మొదటి నుంచి చెప్తున్నాం. ఈ అన్ప్రెడిక్టబిలిటీ జనరల్గా స్టాక్ మార్కెట్లలో ఉన్న విదేశీ పెట్టుబడులపైన ప్రభావం చూపుతుంది. ఎందుకు మనకు పంచాయతీ గందరగోళంగా ఉంది కదా అని సేఫ్ హ్యావెన్ మెంటాలిటీ పెరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఫారిన్ ఇన్వెస్టర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి $12 బిలియన్ విత్డ్రా చేశారు ఈ ఇయర్లోనే. నెట్ అవుట్ఫ్లో అంటారు, అంటే ఎంత లోపలికి వచ్చాయి, ఎంత బయటికి వచ్చాయి, గ్యాప్ ఎంత, దాన్ని నెట్ అవుట్ఫ్లో అంటారు. నెట్ అవుట్ఫ్లో అనేది $12 బిలియన్. రెండో కారణం కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్లో ప్రపంచంలో అనేక స్టాక్ మార్కెట్లతో పోల్చిన ఇండియన్ స్టాక్ మార్కెట్ వెరీ హై రిటర్న్స్ ఇచ్చింది, హై వాల్యుయేషన్స్ ఇచ్చింది.
ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో భారీగా ధరలు పెరిగినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఈ మధ్య ఇదే చెప్పారు. ఆ ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం కూడా కొంత ఉండొచ్చు. దీంతో పాటు గ్లోబల్ ట్రేడ్ వార్ వస్తుందేమో అనే అనుమానం వల్ల భారీ ఎత్తున ఈ గందరగోళం ఉంది. మీరు గమనిస్తే నిన్న ఐటీ స్టాక్స్ భారీగా పడిపోయినాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎందుకు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైలీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బిజినెస్. మీకు ఆయిల్ అండ్ గ్యాస్తో పోల్చండి, మీరు ఐటీ ఇండెక్స్ భారీగా పడిపోయింది. నాకు కరెక్ట్గా ఫిగర్స్ మీరు మా అన్ని పత్రికలు వచ్చాయి ఇవాళ. సో ఐటీ ఇండెక్స్ ఎక్కువ పడిపోయింది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ లాంటి రిలేటివ్లీ తక్కువ పడిపోయాయి. కారణం ఏంటి అంటే ఐటీ కంపెనీ సెక్టార్ అనేది టోటల్లీ ఎక్స్పోర్ట్ డ్రివెన్, అందులో యూఎస్ డ్రివెన్. ఎందుకంటే మన దేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 70 to 80% అమెరికాకే. అందువల్ల ట్రంప్ ఏం చేస్తాడో తెలియని పరిస్థితి ఉంది. సో అందువల్ల ఈ గ్లోబల్ ట్రేడ్ అన్సర్టనిటీస్ కూడా మీకు ఐటీ స్టాక్స్ పైన, ఇప్పుడు ఐటీ రంగంలో ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలకలం సృష్టిస్తుంది. డీప్ సీక్లు, మీకు గ్రాక్లు, ఇప్పుడు కొత్తగా ట్విట్టర్ వాడు అనుకుంటా గ్రాక్ అనేది వచ్చినట్టుంది. సో డీప్ సీక్లు, ఇప్పుడు అలాగే మీకు ఎన్విడియా షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. సో ఇలాంటి ఒక బంపీ రోడ్ ఉన్నప్పుడు దానికి ట్రంప్ కూడా ఆ బంపీ రోడ్కు కలిసినప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఈ స్లంప్ తప్పదు. సో అందువల్ల మీకు ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్తో పాటు ఇక నేషనల్ ఫ్యాక్టర్స్ కూడా సాధారణంగా అంతర్జాతీయ పరిస్థితులు బాగాలేనప్పుడు దేశీయ ఎకానమీ బలంగా ఉన్న ఆ విశ్వాసాన్ని ఇస్తుంది. మీకు ఉదాహరణకు మీరు ఎవరికైనా అప్పిచ్చారు, ఆ బయట మార్కెట్ బాగాలేదు అని అప్పు రిటర్న్ తీసుకోరు. బయట మార్కెట్ బాగా లేకపోయినా మీరు అప్పిచ్చిన వ్యక్తి కనుక చాలా స్టేబుల్ ఇన్కమ్ ఉందనుకోండి, మీరు భయపడరు. ఏం కాదులేండి, మార్కెట్ బాగా అవుతుంది, అప్పుడే నేను ఉండనియని డబ్బులు అంటారు. కానీ మార్కెట్ బాగాలేక మీరు అప్పిచ్చినటువంటి వ్యక్తి ఎకానమీ బాగాలేనప్పుడు మీరు భయపడి తొందరగా మీరు ఇచ్చిన అప్పు రిటర్న్ తీసుకుంటారు. ఇప్పుడు ఇండియాలో నుంచి ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళటానికి కారణం అది. బయట మార్కెట్ ఏమో గందరగోళంగా ఉంది, ప్రపంచ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ ట్రేడ్ ఏమో టర్బులెంట్గా ఉంది. పోనీ ఇండియన్ ఎకానమీ బాగుందా అంటే లేటెస్ట్ డేటా మీకు Q3 డేటా వచ్చింది. Q2తో పోలిస్తే కాస్త బెటర్, కానీ ఓవరాల్గా మీకు బడ్జెట్లోనే 6% ఎకనామిక్ గ్రోత్ ఉంటుందని అంచనా వేశారు. సో 6.5% మధ్యలోనే ఎకానమీ గ్రోత్ ఉండబోతోంది. నిన్నగా మొన్న రిపోర్ట్లు వచ్చాయి, 100 కోట్ల మందికి కొనుగోలు శక్తి అనేది ప్రశ్నార్థకంగా ఉంది అని. సో అందువల్ల రూపాయి పతనం అవుతుంది రోజు రోజుకు. మీకు ట్రేడ్ డెఫిసిట్ వైడన్ అవుతుంది, ఎక్స్పోర్ట్స్ టైటన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండియా చేసే మొత్తం ఎగుమతుల్లో 18% అమెరికాకు, 18% ఎగుమతులు ఇవాళ అమెరికా వాళ్ళ రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల ఆల్రెడీ ఇబ్బందులు ఉంది. ఇప్పుడు మన స్టీల్, అల్యూమినియం ఇదివరకు ఎగుమతి చేసేవాళ్ళం. ఆ స్టీల్, అల్యూమినియం పైన ట్రంప్ ఆల్రెడీ ఆంక్షలు విధించాడు. సో ఇలా మీకు వెంటనే వేరే మార్కెట్స్ ఎక్స్పాండ్ కావు. ఇప్పుడు యూరప్తో ఒక ప్రయత్నం జరుగుతుంది. యూరప్కు మనకు $137 బిలియన్ ట్రేడ్ ఉంది. దీన్ని యూరోప్తో కూడా ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. కానీ మళ్ళీ యూరోప్ కూడా అదే పని చేస్తుంది. అమెరికా ఎలాగైతే మన స్టీల్ అండ్ అల్యూమినియం పైన అడ్డుకున్నదో, యూరోప్ కూడా మన స్టీల్, అల్యూమినియం అండ్ సిమెంట్ను కార్బన్ ప్రొడక్ట్స్ అని చెప్పి పెద్ద అడ్డుకుంటుంది. అందువల్ల ఇలా ట్రేడ్ ఎక్స్పోర్ట్ అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఎకానమీలో ఛాలెంజెస్, గ్లోబల్ ఎకానమీలో టర్బులెన్స్ కలిసి స్టాక్ మార్కెట్లు ఈ స్థాయిలో పడిపోవడానికి కారణమవుతున్నాయి. సరిగ్గా లాస్ట్ టాపిక్ వచ్చి గోవా. గతంతో పోలిస్తే గోవాకు పర్యాటకుల సంఖ్య తగ్గింది అనేది వాస్తవం సార్. కానీ దానికి గల కారణం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ గోవా ఎమ్మెల్యే మైఖేల్